హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాము. వాటిని ముందుగా ఒక బౌల్లో ఆ పౌడర్ మొత్తం వేసి పెట్టుకున్నాము. సో వేసాక మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలి, ఉండలు ఏమి రాకుండా. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మనకి చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తాం, అంటే స్టిక్కీగా ఉండకూడదు. సో ఇంకో బౌల్లో మనం 4 cups ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము, 4 glasses నాట్ కప్స్. సో షుగర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాము, సరిపడా వాటర్ వేసుకొని అక్కడ మరిగే వరకు బాగా తిప్పుకొని ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఈ లోపల ఇది డ్రై అయిపోయింది. సో కొద్దిగా గీ రాసుకొని చేతులకి మంచిగా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు షుగర్ సిరప్ని చేయాలి. స్టిక్కీగా వచ్చింది కదా, వచ్చాక మనం దాన్ని దించేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్నవి బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో వేసేయడమే. సో మనకి ఇలా నూనె రాసుకుంటే చేతులకి స్టిక్కీగా అంటుకోకుండా మంచిగా రౌండ్గా వస్తాయండి. సో చూసారు కదా, గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని మంచిగా రోస్ట్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాన్ని ఆయిల్ నుంచి తీసేసి డ్రై చేసి పెట్టుకోండి. బాగా డ్రై అయ్యాక ముందుగా మనం షుగర్ సిరప్ తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఇలాచీ వేసి ముందుగా తీసి పెట్టుకున్న బాల్స్ని దాంట్లో వేసేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. అంటే షుగర్ సిరప్ మొత్తము బాల్స్కి బాగా పట్టాలి కదా. సో ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.